పొలం పనులు ఎప్పుడో స్టార్ట్ చేశారు. మా అమ్మోళ్ళు కూలికి పోతున్నారు. ఇంకా మా అమ్మ పొలం వెళ్ళినా కూడా ఫోన్ చేసి మరీ చెప్పింది బరుగోడ్లు వస్తాయి కొంచెం కుడిద్దా పని. బర్రె నింది తెలుసు కదా మీకు, దానికోసం పాపం సొద్దన్నం వండింది మా అమ్మ. బర్రె ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అన్ని పాలు ఇచ్చిద్ది. చూడు ఎట చూస్తుందో గోబల కమ్మలాగా. ఈ కర్ర దానికి కర్రోడు పుట్టాడు. కర్రోడు కోసం మా అయ్య రేగులేసి కింద బండ్లు కూడా వరిచాడు. చూడు ఫ్యూచర్ లో నాకు కొడుకు పుట్టినట్టు సాకడేమో మా అయ్య. ఇది పుట్టిన కాడి నుంచి రోజు ఇంట్లో మా అమ్మ మా అయ్య ఇద్దరు కొట్టుకుంటున్నారు. 2 రోజులకు ఒకసారి వర్షం పడిద్దా అది తడిసిపోయిద్ది అని చెప్పేసి గోల. సో రేకులేసిన మా అయ్య నేను మా నాన్న 100 సార్లు చెప్తే ఒకసారి వింటమాట. ఇంకే మా అమ్మ ఇప్పుడు గయ్య అని అరుస్తా ఉంటది. నేనేదో పని చేస్తున్నానని చెప్పి ఇంట్లో మా అమ్మకి తెగ హెల్ప్ చేస్తానని అనుకోవాకండి. అలాంటి చెప్పినా కదా 100 సార్లు చెప్తే నేను ఒకసారి వింటమాట. నేను నీడైతే ఖచ్చితంగా పని చేస్తాను. అబ్బో వర్షానికి మొత్తం బుడద అయింది అక్కడ. ఏడ జారి కింద పడతాను అని చెప్పి చిన్నగా నడుస్తున్నా. ప్రస్తుతానికి మాకున్నది ఒకటే ఒక బర్రె. 2 కొనుక్కుందాం అనుకున్నాం కానీ దొడ్లోనేమో బోరేపీ లేదు, నీళ్ళు లేవు. వర్షాకాలం అయితే పచ్చిమేత ఉంటది కానీ నీళ్ళు లేవు కదా, పచ్చిమేత కూడా పెట్టలేము. ఇంకా అందుకే లింగలింగం అని ఒకదాంతో ఊరేగుతున్నాం. ఇంకా నేను ఈ తల్లి కొడుకులు ఇద్దరు మేము ఎవరం లేకపోతే పాడిప్పుకొని ఎట్టో కట్టపోతుంది, పోయి పాలన్నీ తాగేస్తాం. అమ్మ పాలు విండుకుని నాకు నీకు మిగిలిస్తుంది కదరా, ఎందుకు అంత తొందర నీకు? ఈ కరుణా కొడుకు మామూలుడు కాదు అసలు.